హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్వి తేజు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది వచ్చేసి దివాళీ బ్లాగ్ అండి. దివాళీ రోజు అందరికీ దివాళీ శుభాకాంక్షలు. దివాళీ రోజు మేము పూజ చేస్తున్న బ్లాగ్. దివాళీ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పూజ, స్వీట్స్ అండ్ కొత్త బట్టలు. ఆ రోజంతా ఫుల్ హడావుడి. మేము కూడా అదే. కోర్స్ దివాళీ మీన్స్ లైట్స్ ఆఫ్ ఫెస్టివల్. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నానండి. ఎలా ఉన్నది మీ మీ పూజ? ఎలా జరిగింది? ఏమేమి స్వీట్స్ తిన్నారు? ఎన్ని వెరైటీ ఆఫ్ స్వీట్స్ తిన్నారో అది కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే వ్లాగ్ చూసేయండి. మార్నింగ్ పూజ అయిపోయిన వెంటనే సెలబ్రేషన్స్ అండి. ఇక్కడ ఈ దీపం కాన్సెప్ట్ అయితే మా హస్బెండ్ ఇచ్చారండి. అది తమలపాకు పైన డిజైన్ చేయమని చెప్పారు. చాలా బాగా నచ్చింది నాకైతే ఆ థీమ్. అప్పుడప్పుడు మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు, ఎలా డిజైన్ చేయడము ఏంటని. తనకి డిజైనింగ్ అంటే ఆర్ట్ అంటే ఇష్టం. ఎప్పుడు చెప్పారు, అప్పుడప్పుడు మాత్రమే చెప్తారు, అన్ని టైమ్స్ ఏం కాదు. సో అలా చెప్పినప్పుడు ఫాలో అయితే బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. డెకరేట్ చేయడము కొన్నిసార్లు ఎప్పుడు చెయ్యరు, చేసినప్పుడు మాత్రం అది బాగా నచ్చుతుంది అన్నమాట మాకైతే. ఇక్కడ మేము క్రాకర్స్ పేలుస్తున్నాం. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్ ఈసారి. అంటే చిన్న నుండి మీడియం, స్మాల్, బిగ్గర్ దాన్ అట్లా తీసుకొచ్చారనమాట. సో మేము ఇక్కడ క్రాకర్స్ పేలుస్తున్నాం. పాప వీడియో తీస్తుంది. పిల్లలకి ఎక్కడ కాలుతుందేమో అనేసి వెంటనే పడేస్తున్నాం అనమాట. చూడండి, అక్కడ బయట పడేస్తున్నాము. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ దివాళీ. మీరెలా జరుపుకున్నారు? చాలా క్రాకర్స్ పేల్చారా? ఎలాంటి క్రాకర్స్ పేల్చారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ పేల్చారా లేదా చెప్పండి నాకు. అలాగే ఇక్కడ చూడండి, మా పాప సింగిల్ స్టెప్ వేసుకోవద్దని చెప్పినా కూడా అది తను వినకుండా మొండిగా అట్లనే వేసుకుంది. ఎందుకంటే నాకు భయం వేస్తుంది, తనకేం భయం వేయట్లేదు. ఎందుకంటే లైట్స్ ఉన్నాయి కదా, అది మళ్ళీ చున్నీ కూడా కాటన్ది కాదు, వెంటనే ఇట్లా అబ్జర్వ్ అయిపోతుందని భయం వేస్తుంది. సో ఇక నేనే అడ్జస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక వాళ్ళ హ్యాపీనెస్ని ఎందుకు తీసేయడం అనేసి. ఎప్పుడైనా మనం క్రాకర్ పేలుస్తున్నప్పుడు చెప్పలు వేసుకోవాలండి. ఇక్కడ మేము వేసుకోలేదు, ఎందుకంటే అక్కడ దీపాలు పెట్టాం పైనే కాబట్టి అనేసి వేసుకోలేదు. ఎలా ఉంది మా దీపావళి డెకరేషన్? ముందు చెప్పలేదు, చెప్పండి కామెంట్లో, తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? ఇది పెద్ద క్రాకర్ అండి, చూడండి ఎంత పెద్దగా ఉందో, రాడ్లా ఉంది అది.
దాన్ని పట్టుకోవడానికి నాకు ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చింది. బట్ హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మామూలుగా కాదు, చాలా బాగా. ఒక 4 బస్తాల బాంబులు, క్రాకర్స్ తీసుకొచ్చారు. ఇంకా మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఓన్లీ క్రాకర్స్తోనే. ఎందుకంటే కొంచెం అది డస్ట్ వల్ల సఫికేషన్ అనిపిస్తుంది నాకైతే. బ్రీతింగ్ డిఫికల్టీ లాగా అట్లా అనిపిస్తుంది అనమాట. అందుకే కొంచెం లిమిటెడ్గా. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, టేక్ కేర్. ఉంటా మరి.